అందరికీ నమస్కారం. వచ్చే నెల అంటే జూలై 1వ తారీఖు నుంచి 2024 సంవత్సరం నూతన 3 క్రిమినల్ చట్టాలు భారత న్యాయ సంహిత 2023 BNS, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 BNSS అండ్ భారతీయ సాక్ష్య అధినియం 2023 BSA అంటారు. ఈ 3 క్రిమినల్ చట్టాలు గతంలో అమలులో ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి చట్టము 1860 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, ఈ 3 చట్టాలను మరి రీప్లేస్ చేస్తూ వాటి స్థానంలో ఇవి అమలులోకి రాబోతూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను ఒక విప్లవాత్మకమైనటువంటి చట్టాలుగా, వలసవాద వారసత్వాన్ని, ఈ కలోనియల్ లెగసీని కాదని డీకాలనైజ్ చేస్తూ అటువంటి గొప్ప ఉద్దేశంతో సంస్కరణలతో ఈ 3 చట్టాలను తయారు చేసినట్లు వారు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి మీరు గమనిస్తే ఈ 3 చట్టాలు కూడా పాత సీసాలో కొత్త సారా, ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్, ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్, కొత్త సీసాలో పాత సారా అనేటువంటి సామెతను గుర్తు చేస్తూ ఎటువంటి మరి గణనీయమైనటువంటి మార్పులు, సబ్స్టాన్షియల్ చేంజెస్, అనేకమైనటువంటి నిబంధనల్లో, ఈ చట్టాల్లో ఉన్న నిబంధనల్లో అనేకమైనటువంటి మార్పులు యాజ్ ఇట్ ఈజ్గా ఏం లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా అట్లే పెడుతూ ఈ IPC, CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి మరి నిబంధనలనే కొనసాగించేటువంటిది అది నంబర్ 1. తర్వాత ఈ డీకాలనైజేషన్ పేరిట, ఈ వలసవాద చట్టాలు కాదు మన దేశ చట్టాలు ఉన్నటువంటి పేరిట కేవలం పేర్లు మార్చి ఎవరికి అర్థం కాని పేర్లు పెట్టి ఈ మరి బ్రిటిష్ వారసత్వం నుంచి బయటపడుతున్నామని చెప్పారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే వాటిని సరళీకృతం చేసే బదులు ఆ చట్టాలను ఇంకా రాక్షసత్వంగా, ఇంకా క్రూరంగా, ఇంకా కఠినంగా కొన్ని నిబంధనలను దీంట్లో పెట్టి ప్రజల యొక్క రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉండేటువంటి అనేక మరి ప్రొవిజన్స్ దీంట్లో పెట్టడం జరిగింది. ఇది మామూలుగా కాలానుగుణంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మనం కూడా చట్టాలను చేంజ్ చేసుకోవాలి, దానిలో ఏం తప్పు లేదు. అయితే ఈ యొక్క డిస్పెన్సేషన్ ఆఫ్ జస్టిస్, న్యాయాన్ని ప్రజలకు అందించడంలో సరైనటువంటి విధంగా ఈ చట్టాలు రూపొందినాయా లేదని మనం ఆలోచన చేయాలి. కొన్ని దీంట్లో టెక్నాలజికల్గా, సాంకేతిక పరమైనటువంటి కొన్ని మంచి మరి ప్రొవిజన్స్ అయితే, అంశాలు అయితే దీంట్లో ఉన్నాయి. మరి దీంట్లో అంటే ఈ సాక్ష్యానికి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ ప్రొసీజర్ ట్రయల్ నడపడంలో కానీ, వీటిలో ఈ BNSS అండ్ BSA, భారతీయ న్యాయ సంహిత అనేది అది ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను దానికి. తర్వాత ఈ బేసిక్గా ప్రాథమికంగా ఈ 3 నూతన న్యాయ చట్టాలు ఎటువంటి ప్రజల్లో కానీ, అదేవిధంగా రాజ్యాంగ నిపుణుల చేత కానీ, న్యాయ నిపుణుల చేత కానీ, లేకపోతే న్యాయవాద సంఘాల యొక్క మరి వాటిలో కానీ, పబ్లిక్ డొమైన్లో, పబ్లిక్లో ప్రజల ముందు ఈ చట్టాలను తెచ్చే ముందు వీటిపైన ఎటువంటి డిస్కషన్, ఈ యొక్క చట్టాల ఉద్దేశం ఏంటి అని ఎవరి సలహాలు కానీ, ఎటువంటి చర్చలు కానీ లేకుండా, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోకుండా, అదేవిధంగా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్, నిపుణుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా, మరి న్యాయ వ్యవస్థకు అభిప్రాయాలు తెలుసుకోకుండా, అదేవిధంగా న్యాయవాద సంఘాల అభిప్రాయాలు తెలుసుకోకుండా, అన్నిటికంటే ముఖ్యంగా పార్లమెంటులో దీనిపైన విశదమైనటువంటి చర్చ జరపకుండా ఇటువంటి ఆమోదించినటువంటి ఈ చట్టాలను మనం ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి అమలులో ఉన్నటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఇండియన్ పీనల్ కోడ్
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా ఈ యొక్క మరి జరుగుతున్నటువంటి కాలానుగుణంగా ఉన్నటువంటి మార్పులను కూడా తట్టుకొని వాటి ఈరోజు స్టాండర్డ్గా ప్రామాణికంగా నిలబడినటువంటి వాస్తవాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సిన ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్లుగా మేము సంస్కరణలు తెస్తా ఉన్నాం అని చెప్పినారు, కానీ నిజంగా చెప్పాలంటే ఈ సంస్కరణలు న్యాయ నిపుణులకు కూడా ఆశ్చర్యాన్ని మరి అనుమానాలను కలిగించే విధంగా, వాటి యొక్క సామర్థ్యం పైన కూడా అనుమానం కలిగించే విధంగా ఉన్నాయి. మొత్తానికి మోస్ట్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఈ 3 చట్టాలలో ఉన్నటువంటి పాత నిబంధనలు ఏవైతే ఉన్నాయో, పాత చట్టాల్లో ఉన్నటువంటి అటువంటి నిబంధనలనే దీంట్లో తీసుకొని వచ్చారు. మరి ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు బిఎన్ఎస్, భారత న్యాయ సంహిత, అంటే కరస్పాండింగ్ టు ఇండియన్ పీనల్ కోడ్, దాంట్లో 83% దాంట్లో ఏ సెక్షన్లు ఉన్నాయో, ఏ ప్రొవిజన్స్ ఉన్నాయో అవే దీంట్లో ఉన్నాయి. అంతేకాకుండా మరి బిఎన్ఎస్ఎస్, అది మరి బిఎన్ఎస్ఎస్లో పాత ఉన్నటువంటి సిఆర్పిసి ఏదైతే ఉన్నదో ఈ ప్రొసీజర్ కోడ్లో ఉన్నాయో 82% మ్యాచెస్ దీంట్లో అదే ప్రొవిజన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఏ విధంగా ఉన్నాయో బిఎన్ఎస్లో కూడా 83% సేమ్ ప్రొవిజన్స్ మరి ఇక్కడ కూడా ఇన్కార్పొరేట్ చేయబడినటువంటి వాస్తవాన్ని గమనించాలి. మరి ఈరోజు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కరస్పాండింగ్ టు ఇండియన్ పీనల్ కోడ్, ఇది ఇప్పుడు మామూలుగా 113 year old మరి ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ను ఈరోజు మరి బయటికి దాన్ని తీసేసి ఆ స్థానంలో వస్తూ ఉంది. మరి అక్కడ ఇప్పుడున్నటువంటి దాంట్లో 358 సెక్షన్లు ఉన్నాయి. ఐపీసీలో 511 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్లను తగ్గించారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఈ కొత్త బిఎన్ఎస్లో భారతీయ న్యాయ సంహితలో అంటే కరస్పాండింగ్ టు ఐపీసీలో 20 కొత్త నేరాలను ఇంట్రడ్యూస్ చేసినారు. అంతేకాకుండా దాదాపు 33 నేరాలకు జైలు శిక్షను పెంచినారు. అంతేకాకుండా 83 నేరాలకు ఫైన్లు పెంచినారు, అంటే జుర్మానాలు, అపరాధ రుసుములు వేయడం పెంచినారు. ఇది కాకుండా ఏం చేస్తున్నారంటే కంపల్సరీగా శిక్ష ఏమంటే 23 నేరాలకు తప్పనిసరిగా శిక్ష. ఇంతకుముందు ఏమున్నది ఐపీసీలో మీరు జైలు శిక్ష కానీ లేదా జరిమానా కానీ ఇక్కడ అట్లా కాకుండా దాదాపు 23 నేరాలకు కఠిన శిక్ష ఉండేటట్లు మార్పులు చేశారు. ఇంతకంటే ముఖ్యంగా ఇంకొక మార్పు ఏమంటే ఏదైనా తక్కువ నేరాలకు దాదాపు 6 నేరాలు, ఏదైనా స్వల్ప నేరాలు ఉంటే వాటికి కమ్యూనిటీ సర్వీస్ చేయమని, అంటే ప్రజాసేవ చేయమని, ఇన్స్టెడ్ ఆఫ్ పెనాల్టీ ఫైన్ కట్టడము జైలు వేయడం కాకుండా ఏదైనా ఒక పనిని బలవంతంగా అటువంటిది కూడా పెట్టినారు. ఇంతేకాకుండా స్ట్రించర్ చాలా కఠినమైనటువంటి మరి కొన్ని నేరాలకు శిక్షలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క సెక్సువల్ అఫెన్సెస్ అయితే ఉన్నాయో, అంటే ఈ స్త్రీలపైన కృత్యాలు దానిపైన, అదేవిధంగా 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా ఈరోజు మామూలుగా ప్రేమించి మోసం చేసి పెళ్లి చేసుకున్న అటువంటి దాంట్లకు దాదాపు 10 సంవత్సరాల కంటే ఎక్కువగా శిక్షను మరి పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ బిఎన్ఎస్లో భారతీయ న్యాయ సంహితలో ఈ బిఎన్ఎస్ 2023లో ఒక పక్క ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కేంద్రీకృత నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, వాటిని ఎటువంటివి అంటే కిడ్నాప్, అదేవిధంగా ఎక్స్టార్షన్, అదే దోపిడీ చేయడం, బెదిరించి చేసుకోవడం, అదేవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్, మరి ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అంటే స్త్రీలను కానీ ఇంకోటి కానీ మరి మనుషులను కూడా ట్రాఫిక్ చేయడం, దీనివల్ల ఇవన్నీ కూడా ఎక్కడొస్తాయంటే వీటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్. తర్వాత మాబ్ లించింగ్ ఇప్పుడు కొత్తగా మనకు కనపడతా ఉంది. ఎక్కడైనా కానీ ఈ కౌ విజిలెంట్ గ్రూప్స్ అని ఇట్లా కొత్తగా ఏర్పడినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మతం పేరు మీద ఏదైనా పోవడం, ఒక మాబ్ లించింగ్, ఎవరినో కానీ సరిపోకుండా అందరు గుంపు గడి చంపడం, ఇటువంటి దానిపైన మరి బేస్డ్ ఆన్ డిస్క్రిమినేటరీ మోటివ్స్, ఏదో వాళ్ళకు ఉన్నటువంటి దుర్మార్గపు యొక్క ఆలోచనలతో జరిగేటువంటి వాటిపైన కొంత మరి తీవ్రమైనటువంటి పనిష్మెంట్, శిక్షణ ఇచ్చే విధంగా, అంటే డెత్ కానీ, అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదు కానీ, లేకపోతే మరి మరణ శిక్ష కానీ విధించే విధంగా కూడా జరుగుతారు. కానీ ఈ క్లెయిమ్ ఏదైతే మేము డీకాలనైజ్ చేసినాము, ఆ వారసత్వం నుండి బయటకు వచ్చినామని మనం చెప్తాము, కానీ నిజంగా చెప్పాలంటే పేర్లు తప్ప ఏం పెద్దగా దాంట్లో మార్పులు లేవు. దీంట్లో హిందీ పేర్లు పెట్టారు, అర్థం కాని పేర్లు పెట్టారు, ఎవరి ఉచ్చారణ కూడా వీలు కానటువంటి పేర్లు పెట్టారు. దీనివల్ల
మన పైన ముఖ్యంగా, ఎందుకంటే భారతదేశంలో వివిధ సంస్కృతులు, జాతులు, భాషలు ఉన్నటువంటి ఈ దేశంలో అందరికీ ఉన్నది ఒక కామన్ లాంగ్వేజ్. ఆ కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. అండ్ మోర్ ఓవర్ ది కోర్టు లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్. తర్వాత లీగల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంగ్లీష్. మరి ఈజ్ ఇన్ ఇంగ్లీష్. మరి ఇవన్నీ కూడా ఈ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే న్యాయ వ్యవస్థలో న్యాయస్థానాల్లో మాట్లాడేది కానీ, అదేవిధంగా మనం వేసేటువంటి పిటిషన్ల అర్జీలు కానీ, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ భాషలో ఉన్నాయి. ఈ పేర్లు మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలా, ఈ పేర్లు ఏ విధంగా అర్థం చేసుకోవాలా, అంతేకాకుండా ఇది మరి తీసుకొచ్చినటువంటి ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వాస్తవంగా చెప్పాలంటే కొత్త న్యాయ చట్టాలు తీసుకొని రావాల్సినటువంటి పని లేదు. ఉన్నటువంటి 3 చట్టాలలోనే మనము సరైనటువంటి సవరణలు తీసుకొని వచ్చి మార్పు చేసుకోవచ్చు, దానిపైన ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, దానిపైన కొంచెం ఇంకా మంచిగా మార్చుకోవచ్చు. అంతేగాని ఊరికే ఏదో మనం గొప్ప చేశామని చెప్పుకోవడానికి మాత్రమే వీటిని తెచ్చారు. దీంట్లో నిజంగా ఈ తర్కానికి ఏమాత్రం కూడా నిలబడినటువంటి చట్టాలు ఇవి. అంటే రిస్క్ డిఫైయింగ్ లాజిక్ ఇది. మరి బిఎన్ఎస్ 2023 ఒక టెర్రరిస్ట్ యాక్ట్ను కూడా ఇప్పుడు ఉన్నటువంటి చట్టం, దానికి సపరేట్ చట్టం ఉంది. మరి ఈ బిఎన్ఎస్లో ఇప్పుడు వచ్చినటువంటి దీంట్లో ఇచ్చినటువంటి టెర్రరిస్ట్ యాక్ట్ నిర్వచనము, అన్లాఫుల్ అసెంబ్లీ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఈఏపీఏ యాక్ట్లో ఉన్నటువంటి నిర్వచనము రెండు వేరే. దాంట్లో నిర్వచనం, దీంట్లో నిర్వచనం అంతా ఒకటి. అది స్పెషల్ లెజిస్లేషన్. సో వెన్ స్పెషల్ లెజిస్లేషన్ ప్రత్యేక చట్టం ఉన్నప్పుడు మా సాధారణ చట్టంలో మనము వారి ముద్దాయిలను కానీ ఎవరైనా నేరస్తులను విచారించేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే దాన్ని స్పెసిఫిక్గా దాని కొరకే రూపొందించినది. కానీ ఈ రెండులో కూడా ఈఏపీఏలో కానీ బిఎన్ఎస్లో కానీ ఏదైతే ఈ టెర్రరిస్ట్ యాక్ట్ అనేది ఉన్నదో రెండిటిపైన చర్య తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా పెద్దగా దాని యొక్క ఇంగ్రీడియంట్స్ లక్షణాల్లో ఏవి టెర్రరిస్ట్ యాక్ట్ అనే దానిపైన ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ తర్వాత టెర్రరిస్ట్ యాక్ట్లో ఉన్నటువంటి ఆ నిర్వచనాలు కానీ దాంట్లో పెద్దగా కూడా తేడా లేదు. మరి అటువంటిప్పుడు ఒకే నేరానికి 2 డిఫరెంట్ చట్టాలు ఉంటే మరి ఏ విధంగా ఈ యొక్క మరి నేరస్తుని ప్రాసిక్యూట్ చేయాలా? అంతేకాకుండా ప్రొసీజర్లో కూడా ఈ ప్రొసీజర్ ఇప్పుడు మనకి ఇప్పుడున్నటువంటి సిఆర్పిసి ప్రొసీజరు, బిఎన్ఎస్ఎస్ ప్రొసీజర్, ఇప్పుడు బిఎన్ఎస్ అంటారు దాన్ని, అది తర్వాత ఈఏపీలో ఉన్నటువంటి ప్రొసీజర్, వీటికి మళ్ళీ డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఇట్లా డూప్లికేషన్ ఉంది. ఈ డూప్లికేషన్ అన్నప్పుడు ఏం చేయాలా? ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మరి ఒక మలుపు, ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కూడా. ఎందుకంటే ఒకే నేరానికి ఒక స్పెషల్లా ప్రత్యేక చట్టము, మరొకటి మామూలు చట్టం, సాధారణ చట్టంలో ఆర్డినరీ క్రిమినల్ లా కూడా ఉంది. దేంట్లో ఏ విధంగా అనేది ఒక కన్ఫ్యూజన్ కూడా ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇంకొకటి నిజంగా ఒక జెన్యూన్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక వాస్తవమైనటువంటి మంచి ఉద్దేశంతో తీసుకొచ్చే సంస్కరణ అనేది ఏదైనా ఉండాలని అనుకున్నప్పుడు నిజంగా ఈ డిస్మాంటిలింగ్ ది కాలనీ లెగసీ అన్నప్పుడు ఆ విధంగా చేసేదానికన్నా ఈ చట్టాలు ఇంకా వారసత్వాన్ని ముందుకు తీసుకొని పోయేట్లుగా ఉన్నాయి. కానీ ఎటువంటి మార్పు వచ్చినట్టు కూడా మనకు కనపడతలేదు. ఎందుకంటే చాలా ప్రొవిజన్స్, నిబంధనలు చాలా అస్పష్టంగా ఉన్నాయి. అస్పష్టంగా ఉండడమే కాకుండా ఇటు ప్రభుత్వానికి, అదేవిధంగా మరి పోలీసుకు, విచారణ ఏజెన్సీలకు అపరిమితమైనటువంటి అధికారాలు మరి ఇచ్చేటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు కనపడతా ఉంది. కాబట్టి ఇవన్నీ ఏమైనాయంటే ఈ 3 చట్టాలు కూడా బేసిక్గా ఇవన్నీ ఒక రీప్యాకేజ్డ్ వర్షన్ ఆఫ్ ఓల్డ్ లాస్. వాటిని తీసి మార్పేసి పేర్లు చేసి పెట్టడమే. తర్వాత అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రిట్రిబ్యూటివ్ జస్టిస్ సిస్టమ్ ఉందో, అంటే మనిషిని శిక్షించేటువంటి విధానంతో కలిగినటువంటి ఈ ప్రొసీజర్ అయితే ఉందో అది దీంట్లో ఇంకా ఎక్కువగా కనపడుతున్నటువంటి వాస్తవాన్ని మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క చట్టాలను రూపొందించడం ద్వారా ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్, ఒక మార్పుని తీసుకొచ్చేటువంటి ఆ లక్ష్యము మరి ఫెయిల్ అయిందని మాత్రం, అది విఫలమైందని మాత్రం మనం చెప్పక తప్పదు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఒక పక్క రిఫార్మ్ చేసిన సంస్కరించేదానికన్నా దానికి కొత్త మరి ఇంకా కష్టతరమైనటువంటి నిబంధనలను పెట్టి ప్రజల హక్కులకు భంగం కలిగించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని మనం చెప్పొచ్చు. నెంబర్ 1, దీంట్లో మనం చెప్పాల్సింది ఏమంటే ఈ చట్టాల యొక్క పేరుతోనే ఇక్కడ ఇంపోజిషన్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్, ప్రజలపైన హిందీ భాషను రుద్దేటువంటి ప్రయత్నం. ఇది మరి నిజంగా చెప్పాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు భారతదేశం వివిధ భాషల, సంస్కృతుల, ప్రాంతాల, నాగరికతల ఉన్నటువంటి దేశం. అందరికీ కలిపేటువంటి లాంగ్వేజ్ ఈరోజు యూనివర్సల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్. మరి దీన్ని సరైనటువంటి మార్పులు తీసుకురాకుండా
ప్రజలను ఎడ్యుకేట్ చేయకుండా, స్టాఫ్ను ఎడ్యుకేట్ చేయకుండా, జ్యుడిషియరీని ఎడ్యుకేట్ చేయకుండా, అదేవిధంగా లీగల్ ఫ్రెటర్నిటీ కూడా దీని ఆల్టర్నేటివ్, ఎందుకంటే మనం చదివేదంతా ఇంగ్లీష్లోనే చదువుతాం న్యాయ వ్యవస్థను గురించి. అటువంటప్పుడు నువ్వు హిందీలో నామినిక్లేచర్ పెట్టి నువ్వు ఈ విధంగా చేయడం అనేది ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంపోజిషన్ ఆఫ్ హిందీ ఎగమనీ ఆన్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్, ప్రజలపైన పీపుల్ అన్నది ఒక భావన ఈరోజైతే బలంగా ఏర్పడతా ఉంది. అంతేకాకుండా ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితికి, విపరీతమైనటువంటి పరిస్థితికి తీసుకొస్తా ఉంది. ఇటీవలనే మనం చూస్తే మెడ్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు అసలు ఈ పేర్లు పలకడమే కష్టంగా ఉంది, నేను మామూలుగా ఇంగ్లీష్ పేర్లతోనే నేను దీన్ని పిలుస్తాను అని చెప్పి ఆయన ఓపెన్ కోర్టులో చెప్పినటువంటి వాస్తవం పేపర్లో కూడా మనం చూసాం. కాబట్టి దీంట్లో ఈ ఏదైతే బిఎన్ఎస్ఎస్ ఉందో, అంటే ఇప్పుడు సిఆర్పిసికి సంబంధించినటువంటి కరస్పాండింగ్ టు సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సంబంధించినటువంటిది, దీంట్లో మనకి ఏముంది తెలిసిన ఒక భయంకరమైనటువంటి ఇప్పుడు వచ్చినటువంటి బిఎన్ఎస్లో సెక్షన్ 187 దాని కానీ మనం చదివితే ఇంతవరకు అయితే సిఆర్పిసిలో రిమాండ్, పోలీస్ రిమాండ్, ఖైదీ రిమాండ్, అరెస్ట్ అయిన వాని రిమాండ్ 15 రోజులకు మించి ఉండదు. కానీ ఈ సెక్షన్ 187 ప్రకారం పోలీసు కస్టడీ 15 రోజుల కంటే ఎక్కువగాను 90 రోజుల వరకు కూడా అవసరమైతే ఉండే విధంగా ఈరోజు సవరణ చేయబడింది. 40 డేస్ కావచ్చు, లేకపోతే కొన్ని నేరాలకు 40 రోజులు కావచ్చు, ఇంకా కొన్ని నేరాలకు 90 రోజుల వరకు కూడా పోలీస్ కస్టడీలోనే, రిమాండ్లో ఉన్న పోలీస్ కస్టడీలో తీసుకునేదానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ సిఆర్పిసిలో ఎక్కడైనా కానీ నువ్వు 15 రోజుల లోపల రిమాండ్ చేసే 15 రోజులు ఏదైతే ఉన్నదో ఆ 15 రోజుల లోపలే నువ్వు పోలీస్ కస్టడీకి అడగాల. కాబట్టి ఇటువంటి మరి సచ్ లాంగ్ రోప్ గివింగ్ టు ద పోలీస్, అంత విపరీతమైనటువంటి అధికారాన్ని మరి పోలీసులకు ఇస్తే దానివల్ల చాలా ప్రమాదకరమైనటువంటి ఫలితాలు మనం చూసుకోవాలి. ఎందుకంటే కస్టోడియల్ హరాస్మెంట్ ఉంటుంది, తర్వాత వాళ్ళని వేధించేది ఉంటుంది, వాళ్ళపైన అత్యాచారాలు జరిపేది ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఈ 3rd డిగ్రీ మెథడ్స్కు మించి మరి ఇంకా ఎక్కువగా మరి వాస్తవమైన విపరీతమైనటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. ఇంత లాంగ్ పీరియడ్ పోలీసు కస్టడీ అనేది దీంట్లో ఇచ్చేదానికి అవకాశం ఉందంటే ఇది నథింగ్ బట్ మనము భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 21 ఆర్టికల్కు పబ్లిక్ మన ప్రైవసీకి, తర్వాత పర్సనల్ లిబర్టీ అనేటువంటి ప్రాథమిక హక్కుకు వైలేటివ్గా దీన్ని ఉల్లంఘించేదిగా ఉంది. మరి దీన్ని మనం మామూలుగా చెప్పాలంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ లెజిస్లేటివ్ టెర్రరిజం. ఇది శాసనపరమైనటువంటి శాసనపరమైనటువంటి క్రూరత్వం అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా మరి సెక్షన్ 113 ఆఫ్ బిఎన్ఎస్ క్లాస్ 3 ఇప్పుడు కొత్తది సిఆర్పిసి, దాంట్లో హ్యాండ్ కఫింగ్ కూడా అలో చేశారు. హ్యాండ్ కఫింగ్ కూడా అలో చేసి ఇన్ సర్టన్ క్లాసెస్ ఆఫ్ కొన్ని నేరాలలో హ్యాండ్ కఫింగ్ కూడా అలో. అది ఇప్పటి వరకు కూడా మనకు తెలిసినంత వరకు ప్రేమ్ శంకర్ శుక్లా, సునీల్ బాత్రా అండ్ ప్రేమ్ శంకర్ శుక్లా కేసులో 1980లో సుప్రీంకోర్టు ఇది అమానవీయము, ఇట్ ఈస్ ఇన్హ్యూమన్ అని చెప్పి మరి ఈ హ్యాండ్ కఫింగ్ అనేది దాన్ని డిస్కరేజ్ చేసినటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. దీంట్లోనే మళ్ళీ బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 11 దాంట్లో కూడా సాలిటరీ కన్ఫైన్మెంట్, అంటే ఒక్కడు ఏకాంతంగా బంధించడం అనేది ఇది ఎంత భయంకరమైన ఉంటుందో మనం ఆలోచన చేయాలి. ఇది కూడా దీంట్లో ప్రొవిజన్ పెట్టారు. ఇది ఇంకా బార్బారిక్, రాక్షసత్వంతో కూడినటువంటిది. కాబట్టి దీన్ని కూడా ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు నిరసించినటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా ఇంకొక పనిష్మెంట్ ఉంది, ఏమది ఇది కమ్యూనిటీ సర్వీస్ అని కొత్తగా పెట్టారు ఒక 6 నేరాలకు. ఈ కమ్యూనిటీ సర్వీస్ అండర్ సెక్షన్ 4F ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ఈ సిఆర్పిసి కింద పెట్టిన కొత్త సిఆర్పిసి, అంటే బిఎన్ఎస్ఎస్ అది పలకడానికి రావడంలే, భారతీయ న్యాయ ఏదో ఉన్నది అది. దాని ఇది ఎట్లా ఉందంటే కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంది, చాలా ప్రమాదకరమైనటువంటి మార్పు ఇది కూడా. అంటే వానికి నచ్చకపోతే పబ్లిక్ టాయిలెట్లు క్లీన్ చేయమనడం, లేకపోతే రోడ్ల పోయి ఊడ్చమనడం, ఇటువంటివి వ్యక్తిగత గౌరవానికి, వ్యక్తిగత అభిమానానికి, ప్రైవసీకి భంగము వాటిల్లేటువంటి ఇటువంటి పనిష్మెంట్ దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడము చాలా తప్పు అని చెప్పి మనం ఈ సందర్భంగా గమనించాలి. అంతేకాకుండా ఇప్పుడు ఈ ప్యారలల్ ప్రొసీజర్స్ పనిష్మెంట్స్ ఫర్ ది అఫెన్సెస్ విచ్ ఫాల్ అండర్ స్పెషల్ యాక్ట్లో ఉన్నటువంటి కేసులను కూడా దీంట్లోకి తీసుకొని వచ్చి, అంటే ఇప్పుడు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్కు సపరేట్గా ట్రయల్ చేసేదానికి మాకు MACOCA యాక్ట్ ఉంది మన దగ్గర.
అదేవిధంగా టడా యాక్ట్ ఉంది, అదేవిధంగా పోటా యాక్ట్ ఉంది. ఇవన్నీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. వీటన్నిటినీ తీసుకొని వచ్చి సెక్షన్ 111లో 111 సెక్షన్లో ఆర్గనైజ్డ్ క్రైమ్స్కు, అదేవిధంగా 113 సెక్షన్లో టెర్రరిస్ట్ యాక్ట్లకు ఇది కాన్ఫరింగ్ అంటే జ్యూరిడిక్షన్ రెండు, ఒక పక్క లోకల్ పోలీస్కు ఉంది, మరొక పక్క స్పెషల్గా దానికి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఒక స్పెషల్ చట్టం ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు డబుల్ జియోపాయిడ్ రెండు రకాలుగా మరి ఏదైనా నేరస్తులకు ఈరోజు ప్రమాదం జరిగేటువంటి అంటారు దాన్ని. ఈ జియోపాయిడ్ ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాలి. సో అంతేకాకుండా ఈ యొక్క బిఎన్ఎస్లో సెక్షన్ 106 క్లాస్ 2 ఈ ప్రొవిజన్స్లో ఎన్హాన్స్మెంట్ పనిష్మెంట్ ఉంది. మీరు ఈ మధ్యకాలంలో మీరు చూసింటారు, ఈ చట్టాన్ని పార్లమెంటు పాస్ చేసినప్పుడు దేశమంతా ట్రక్ డ్రైవర్సు స్ట్రైక్ చేశారు. ఏమనంటే దీంట్లో ఈ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్లో పనిష్మెంట్ను దాదాపుగా హార్ష్గా చాలా విపరీతంగా 10 సంవత్సరాల వరకు సెక్షన్ 124A ఇది 10 సంవత్సరాల వరకు దీన్ని పెంచడంతో దీనిపైన మరి దేశవ్యాప్తంగా సమ్మె చేసినారు. సమ్మె చేస్తే లేదు మేము సంస్కరిస్తామన్నారు, కానీ అది ఆ విధంగానే ఉంది. వీటికన్నిటికంటే ముఖ్యంగా ది లా ఆఫ్ సెడిషన్, దేశద్రోహ నేరం, ఇదే వలసవాద నేరము. దీన్ని తీసేయాలా సెక్షన్ ప్రస్తుతం ఉన్నటువంటి సెక్షన్ 124 ఐపీసీలో సెడిషన్ కేసులే తీసేయాలని మరి సుప్రీంకోర్టు 11/5/2022 ఒక ఆర్డర్ వేసింది. ఏమని వేసిందంటే ఈ సెడిషన్ యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ని మీరు అబయన్స్లో పెట్టాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము దీన్ని తిరిగి పునః పరిశీలించేంత వరకు ఈ యొక్క చట్టాన్ని ఎక్కడ కూడా అమలు చేయకూడదు. అంతేకాకుండా సుప్రీంకోర్టు వారు ఇటు యూనియన్ గవర్నమెంట్కు, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వారు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఏమనంటే మీరు ఈ యొక్క సెక్షన్ 124A ఐపీసీ సెడిషన్ కేసుకైనా ఎఫ్ఐఆర్లు మీరు రిజిస్టర్ చేయకూడదు అన్నారు. అయినా కూడా అది తెలిసి కూడా మరి ఈ చట్టంలో సెక్షన్ 150 కింద సేమ్ టైప్ ఆఫ్ ఇంగింద అంతకంటే ఎక్కువగా పనిష్మెంట్ తీవ్రంగా ఉండే విధంగా, ఎందుకంటే ఈ సెక్షన్ 150 క్రిమినలైజ్ యాక్ట్స్ దట్ ఎండేంజర్స్, నీవు భారతదేశ సమగ్రతకు సమైక్యతకు భంగం కలిగించే ఏ కార్యక్రమమైనా వితౌట్ దాన్ని సరైనటువంటి డెఫినేషన్స్ ఏమి ఇవ్వకుండా ఒక పక్క ఆ చట్టాన్ని అబయన్స్లో పెట్టారు, అది పక్కన పెట్టారు. అయినా కూడా తిరిగి మళ్ళీ కొత్తగా ఈ చట్టాన్ని మరి సెక్షన్ 124ని రీప్లేస్ చేస్తూ దాని ప్లేస్లో సెక్షన్ 150ని ఈ యొక్క బిఎన్ఎస్లో తీసుకురావడం అనేది జరిగినది. ఇది మరి ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం ఆలోచించాలి. అంతేకాకుండా పోలీసు శాఖకు విపరీతమైనటువంటి అధికారాలు, వాట్ ఈస్ కాల్డ్ అన్బ్రిడిల్డ్ పవర్స్ టు ద పోలీస్, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సూచనలు, మరి అలార్మింగ్ బెల్స్ మనకు ఇస్తా ఉన్నదన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. కాబట్టి దీంట్లో కొన్ని మంచిగా ఉన్నాయి. అవి ఏం మంచిగా ఉన్నాయంటే ఇప్పుడు ఈ మ్యాండేటింగ్ ఆడియో వీడియో రికార్డింగ్, పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు, పోలీసు సెర్చ్ జరిగేటప్పుడు, పోలీసు వాళ్ళు విచారించేటప్పుడు తప్పనిసరిగా ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలా, అది మంచిది. తర్వాత ఫారెన్సిక్ ఎవిడెన్స్ కలెక్షన్లో కూడా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉపయోగించాలా, అది మంచిది. అంతేకాకుండా ఇది ఒకసారి ఈ ఇన్వెస్టిగేషన్ అంటే పోలీసు విచారణ ఫలానా టైం లిమిట్ పెట్టడం, అదేవిధంగా క్రిమినల్ కేసుల విచారణకు ఒక టైం లిమిట్ను విధించడం, అంటే దీని ప్రక్రియ ఎంత త్వరగా విధించాలి దానికి స్టిపులేషన్గా ఒక డీటెయిల్ ఇవ్వడం, ఇది కొన్ని మంచివే. కానీ దీంట్లో కూడా ఇంకొకటి ఉంది, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే ట్రయల్స్ కూడా ఓపెన్గా జరిగేటట్టు అన్నది కూడా ఒక ఇది ఉన్నది. దీనికి మనం ఏం చేయాలంటే ఇది ఒక పక్క ఇది మంచిదే అయినా కూడా మనం ఏం చేయాలంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం ఉంటుందా లేదా అని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ మనము ఇన్స్టిట్యూషనల్ ఇప్పుడు తర్వాత పోనీ ఇటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ తెచ్చినప్పుడు దాన్ని సరైన విధంగా వ్యవస్థీకృత మార్పులు ఉన్నాయా, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, అట్లా జ్యుడిషియరీలో కానీ అదేవిధంగా ఇన్వెస్టింగ్ ఏజెన్సీస్లో కానీ ఈ అప్డేటెడ్ నాలెడ్జ్కి సంబంధించి ఏమైనా ఉన్నాయా, అవన్నీ ఉంటే కదా ఈ సంస్కరణలు రావాలా. సో వితౌట్ ఎస్టాబ్లిషింగ్ వెన్ దెర్ ఈజ్ నో కరస్పాండింగ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ టు ఇంప్లిమెంట్ దీస్ రిఫర్మేటివ్ మెజర్స్, హౌ కెన్ యూ మేక్ ది లా టు కమ్ ఇన్ టు ఫోర్స్, అంటే చట్టాన్ని ఏ విధంగా మీరు అమలులోకి తీసుకొని వస్తారు, ఎస్పెషల్లీ ఈ యొక్క విషయాల్లో, అంటే ఈ ఆడియో వీడియో రికార్డింగ్ కానీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానీ అదేవిధంగా ఈ విచారణ ట్రయల్స్ కూడా అన్నీ కూడా ఆడియో వీడియో రికార్డింగ్ చేయడం కానీ ఇవన్నీ ఎట్లా జరుగుతాయి, కాబట్టి అవన్నీ లేవు. అందుకే మనకు మన భారత ప్రధాన న్యాయమూర్తి గౌరవ చంద్రచూడ్ గారు 20/4/2024
ఒక కాన్ఫరెన్స్లో ఆయన అడ్రస్ చేస్తూ ఆయన స్పెసిఫిక్గా అడ్రస్ చేస్తూ ఈ కొత్త న్యాయ చట్టాలు ఏవైతే క్రిమినల్ చట్టాలు ఉన్నాయో ఇవి నిజమైనటువంటి ఒక పాజిటివ్ చేంజెస్, ఒక సానుకూలమైన మార్పులు తీసుకొని రావాలంటే అందుకు తగిన రీతిగా పెట్టుబడి పెట్టాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, అదేవిధంగా కెపాసిటీ బిల్డింగ్ అంటే ఈ శక్తి సామర్థ్యాలను ఈ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఉన్నారో మరి ఈ నిపుణులకు, అదేవిధంగా మరి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచడానికి, అంతేకాకుండా కోర్టులకు కూడా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అటువంటి మరి వ్యవస్థీకృతమైనటువంటి ఇవన్నీ కూడా ఇచ్చేదానికి, ఇవన్నీ ఉన్నప్పుడే ఇది ఒక పాజిటివ్ చేంజెస్ వస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చే ముందే ఈ యొక్క సామర్థ్య నిర్మాణానికి ఈ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే విచారణ ఏజెన్సీలకు కానీ, పోలీసులకు కానీ, అదేవిధంగా న్యాయ వ్యవస్థలో కానీ సమూలమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, సంస్థాగత నిర్మాణము దాంట్లో ఉండాలా. అప్పుడు మాత్రమే వీటి వల్ల ఒక మంచి ఫలితం వస్తుందని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అది త్వరగా చేయాలని చెప్పాడు. అంతేకాకుండా అతను ఇంకొకటి కూడా కాషన్ చేశాడు. ఏమని కాషన్ చేశాడంటే, ఇప్పుడు సిఆర్పిసి మనకు పాతది, కొత్త దాంట్లో బిఎన్ఎస్ఎస్, దీంట్లో సెక్షన్ 522 ఇది ఆల్ ట్రయల్స్, అన్ని విచారణలు, తర్వాత కేసు విచారణ కానీ, ఎంక్వైరీలు కానీ, అదేవిధంగా కోర్టులో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ కూడా, వీటన్నిటిని కూడా ఎలక్ట్రానిక్గా మరి కండక్ట్ చేయొచ్చు అన్నాడు. కానీ దీంట్లో కూడా మరి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి దాంట్లో దీనికి ముందుగా స్టడీ చేయాలి. ఏమి దాంట్లో జరిగిందంటే వెరీ క్రూషియల్ టు ప్రొటెక్ట్ ద ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్, వెదర్ వారు ముద్దాయన్న కానీ, లేకపోతే కంప్లైనెంట్ అన్న కానీ, విక్టిమ్స్ కానీ, కంప్లైనెంట్ కానీ, ఎవరైనా కానీ, మరి వీరికి వాళ్ళ యొక్క రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైటు. మరి దాన్ని ప్రాథమిక హక్కు, దాన్ని భంగం కలగకుండా ఏ విధంగా ఈ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ రికార్డ్ చేయాలా, ఇది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. వీటన్నిటిని గురించి ఆలోచించలే. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకొకటి, ఈ మనకు ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఈ చట్టాలు ఎన్నో వందల సంవత్సరాల నుండి ఈ వ్యవస్థలో ఈ చట్టం చేసే ముందు, చట్టాలను మార్పు చేసే ముందు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కేసుల యొక్క సంఖ్యను ఆలోచించాలా. ఈరోజు ట్రయల్ కోర్టు, విచారణ కోర్టులో మొదలుకొని ఉన్నత సుప్రీంకోర్టు వరకు మరి లక్షలాది కేసులు, క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ లక్షలాది క్రిమినల్ కేసులు ప్రస్తుతం ఉన్నటువంటి 3 క్రిమినల్ చట్టాలు ఏదైతే ఉన్నాయో, ఇండియన్ పీనల్ కోడ్, అదేవిధంగా సిఆర్పిసి, అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ దాని ప్రకారమే డిస్పోజ్ ఆఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు న్యూ క్రిమినల్ లాస్, ఈ కొత్త క్రిమినల్ లాస్ వచ్చినప్పుడు వీటిని ముందు నుంచి అప్లై చేయలేం కదా. వీటికి ప్రాస్పెక్టివ్ ఎఫెక్టే, అంటే ఏ రోజు నుంచి అయితే అది అమలులోకి వస్తుందో అప్పటి నుంచే వీటిని మనం ఏ కేసులకైనా అప్లై చేస్తానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది చేయాలంటే మనకు 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు 2 ప్యారలల్ సమాంతరమైనటువంటి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, క్రిమినల్ న్యాయ వ్యవస్థ. ఒక పక్క ఆ 3 చట్టాల్లో ఉన్నటువంటి లక్షలాది కేసులను డిస్పోజ్ చేయాలా ఆ చట్టాల ప్రకారము. రెండవది నూతన క్రిమినల్ చట్టాల ప్రకారం ఇప్పటి నుంచి ప్రొసీజర్ కానీ, క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం కానీ, విచారణ కానీ, అదేవిధంగా కోర్టులో విచారణ కానీ, రిమాండ్, బెయిల్ ఇవన్నీ కూడా నూతన చట్టాల ప్రకారం చేయాలి. అంటే కరస్పాండింగ్గా 2 ప్యారలల్ సమాంతరమైనటువంటి మరి క్రిమినల్ ట్రయల్స్ జరపాలా. ఇవన్నీ మరి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి సిచ్యువేషన్, ఎటువంటి పరిస్థితిని సృష్టిస్తుంది, వీటిని సరైనటువంటి మరి లోతుగా అధ్యయనం చేయలేదన్నటువంటిది మనకు మనకు దీనిలో క్లియర్గా కనపడతా ఉంది. ఈ క్రిమినల్ లాస్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి బ్యాక్లాగ్ కేసెస్లో, మరి అదేవిధంగా ఇటువంటి విషయాల్లో ఎటువంటి ఏదైనా చర్చ ఎక్కడైనా జరిపినారా, మరి జరిపినట్లయితే ఇక్కడ ఆధారాలు లేవు. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే మనకేమనిపిస్తుందంటే ఇది సరైనటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వము డిడ్ నాట్ యాక్ట్ డెలిజెంట్లీ, ఒక సహేతుకంగా దీన్ని తయారు చేయలేదు. అంతేకాకుండా వీటి చట్టాలను అమలు చేయడానికి తొందర పెట్టడంలో, వెంటనే అమలులోకి వస్తాయని చెప్పడానికి తొందరపడడం కూడా ఇది సరైనటువంటి చర్య కాదు. ఎందుకంటే ప్రజల్లో దీని గురించి చర్చ జరగలేదు. దీనిలో ఇంపాక్ట్, దీని యొక్క ఫలితం, ప్రభావము మరి సొసైటీ మీద ఎట్లా ఉంటుందో, న్యాయ వ్యవస్థ మీద ఎట్లా ఉంటుందో, వీటన్నిటిపైన కూడా మరి దాన్ని ఎటువంటి ఇది జరగలేదు. అంతేకాకుండా ఇది పార్లమెంటులో కూడా ఎక్కడ చర్చకు వచ్చినట్లు మనకు తెలియదు. మరి ఈ బిల్స్ కూడా వాస్తవంగా చెప్పాలంటే ఏ బిల్స్, 3 క్రిమినల్ చట్టాలకు సంబంధించినటువంటి బిల్స్ పార్లమెంటులో ఒక అథారిటేరియన్ మేనర్లో,
అంటే ఒక నిరంకుశత్వ పద్ధతిలో దాదాపు 146 మంది మరి పార్లమెంటు ప్రతిపక్ష సభ్యులను ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలోను వారిని బహిష్కరించిన తర్వాత 20/12/2023న ఎటువంటి చర్చలు లేకుండా, ఎటువంటి వీటిపైన స్క్రూటినీ సమీక్ష లేకుండా, నిర్మాత్మకమైనటువంటి సలహాలు అనేటువంటి తీసుకోకుండా కేవలము ఈ తీసుకోకుండా పాస్ చేయడమే కాకుండా పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి వేసిన పార్లమెంటు సెలెక్ట్ కమిటీలో ప్రతిపక్ష సభ్యులు ఇచ్చినటువంటి సూచనలను, వారు ఇచ్చినటువంటి సవరణలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా త్రోసిరాజినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఏ చట్టమైనా ప్రజల కోసం చేస్తాం, ఏ చట్టమైనా ప్రజలకు న్యాయం అందాలని చేస్తాం. అంతేగాని మన యొక్క హెగమని, మన ఆధిపత్యాన్ని, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి చట్టాలు చేయడం అనేది అది సమంజసమైనది కాదు. కాబట్టి అందుకే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ చట్టాలు అమలుకి వచ్చే టైంలో ఇటు లీగల్ ఫ్రెట్ న్యాయ వ్యవస్థలోను, అదేవిధంగా న్యాయ నిపుణులలోను, మరి ప్రజా నాయకుల్లోను, మరి సంఘాలలోను, సొసైటీ ప్రజలలో కూడా, సమాజంలో ముఖ్యంగా ప్రతిపక్షాలు, వీళ్ళందరూ కూడా ఈరోజు మరి ఈ యొక్క 3 క్రిమినల్ న్యాయ చట్టాలు ప్రజల యొక్క ఆకాంక్షల ప్రకారం లేవు, ప్రజల అవసరాల ప్రకారం లేవు, నేటి అవసరాల ప్రకారం దీని సరైనటువంటి సంస్కరణలు తీసుకురాలేదన్నటువంటిది ఆ వాస్తవాన్ని గమనించి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలా. అదేవిధంగా న్యాయ వ్యవస్థ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలా, న్యాయవాద సంఘాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలా. తర్వాత పార్లమెంటులో దీని పరిణామాలను, ఫలితాలను మనం మరి బాగా చర్చించగలిగినప్పుడే అప్పుడు దాన్ని ఆ చట్టాలను అమల్లోనికి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ఇటీవల ఈ మోడీ ప్రభుత్వం పార్టీకి ప్రజలు ఒక మరి విచిత్రమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఏ ఫ్రాక్చర్డ్ మ్యాండేట్, నీకు సంపూర్ణ మెజారిటీ లేదు, నీకు కావాలనే ప్రజాస్వామిక వ్యవహరించమనే మీకు మరి ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ సరైనటువంటి తీర్పు ఇవ్వకుండా తక్కువ సీట్లు ఇచ్చారు, మెజారిటీకి తక్కువ సీట్లు ఇచ్చి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితిని కల్పించారు. ఇప్పటికైనా మార్పు రావాలి. కానీ వెంటనే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే లా మినిస్టరు జూలై 1 నుంచే క్రిమినల్ లాస్ అమలులోకి వస్తాయని ఇన్స్పైట్ ఆఫ్ అపోజిషన్ వద్దంటున్నా, అదేవిధంగా న్యాయవాద సంఘాలు వద్దంటున్నా దీన్ని అమలు చేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం, దీన్ని బట్టి చూస్తే వారి యొక్క సహజ వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు లేదు. మరి ప్రజల యొక్క ఆకాంక్షల ప్రకారం ఈ చట్టాలు చేయడం లేదు, న్యాయ నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం లేదు, ప్రతిపక్షాన్ని అణిచివేసి చేసినటువంటి చట్టాన్ని మరి ఈరోజు అమలు చేసేటువంటి ప్రయత్నం, ఇదంతా కూడా ఒక ఆటోక్రాటిక్ స్టెప్, ఒక నిరంకుశితమైనటువంటి చర్య. ఇది మంచిది కాదు. సో ఇప్పటికైనా ఇప్పటికి కూడా ఆలస్యం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్షలను, ప్రజల యొక్క అపోజిషన్ వ్యతిరేకతను, న్యాయ నిపుణుల యొక్క వ్యతిరేకతను మరి దీన్ని తీసుకొని వాళ్ళకు వస్తున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేదానికి, అదేవిధంగా రిజర్వేషన్స్ ఏమేమైనా ఉంటే వాటి పట్ల ఈ ప్రొవిజన్స్ పట్ల స్పష్టమైనటువంటి పబ్లిక్ డొమైన్లో ప్రజావేదికలో చర్చ జరగని, న్యాయ నిపుణుల మధ్య చర్చ జరగని, న్యాయవాద సంఘాలపైన చర్చ జరగని, అర్జెంట్ ఏం లేదు, ఇప్పుడున్న చట్టాలు బాగానే పనిచేస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా న్యాయ వ్యవస్థ యొక్క కూడా అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత పార్లమెంటులో మీరు దీనిపైన చర్చ జరిపితే, నాట్ ఓన్లీ జ్యుడిషియరీ, నాట్ ఓన్లీ లీగల్ ఫైట్ అండ్ ఈవెన్ టేక్ ది ఫీడ్బ్యాక్, మీరు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ నుంచి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి, రాష్ట్రాల్లో ఉన్నాయి కదా, మనది ఫెడరల్ స్టేట్ అండి, నువ్వు సొంతంగా యూనిలేటరల్గా యాక్షన్ తీసుకునే దానికి కాదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ వచ్చేసి రాష్ట్రాల పరిధిలో ఉంది. కాబట్టి దే ఆర్ ది బిగ్ స్టేక్ హోల్డర్స్. కాబట్టి మీరు ఇట్లా అందరి స్టేక్ హోల్డర్స్ అందరికీ అవకాశం ఇచ్చి వారి దగ్గర ఫీడ్బ్యాక్, అభిప్రాయాలను అన్నింటినీ తీసుకొని అప్పుడు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక నిజమైనటువంటి సంస్కరణతో కూడినటువంటి నూతన క్రిమినల్ చట్టాలను తీసుకొని వస్తే మరి అది సమంజసం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి దీనికి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్కు స్పందించి, ఈరోజు అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు, మీరు వెంటనే నిలుపుదల చేయండి, అమలును నిలుపుదల చేయండి, హాల్ట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్రిమినల్ లాస్, నూతన క్రిమినల్ చట్టాలను 1వ తారీఖు నుంచి అమలు చేయడం నిలిపివేయండి. నిలిపివేసిన తర్వాత ఇవన్నీ కూడా పబ్లిక్లో చర్చకు పెట్టండి, పార్లమెంట్లో చర్చకు పెట్టండి. అంతేగాని ఆ విధంగా పెట్టిన తర్వాత తిరిగి రీఇంట్రొడ్యూస్ చేయండి, నష్టమేం లేదు. అప్పుడైతే అది ప్రజాస్వామికంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఏదైనా కానీ లాస్ మస్ట్ బి పీపుల్ సెంట్రిక్. మనం చేసే చట్టాలు ప్రజల యొక్క కేంద్రంలోకి పెట్టుకొని చేయాలి. అంతేగాని మీ ఐడియాలజికల్ లేకపోతే పొలిటికల్ ఫిలాసఫీ సెంట్రిక్గా మీ ఐడియాలజీకి సంబంధించిన దాని కేంద్రీకృతంగా ఉండరాదన్నటువంటి వాస్తవాన్ని గమనించాలి. మరి ఈ సందర్భంలో పార్లమెంటు జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రతిపక్షాలందరూ కూడా ఐక్యంగా ఉండి
మరి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాలని 1వ తారీఖు జూలై 1, 2024 అమలు కాబోతున్నటువంటి చట్టం యొక్క అమలును ఆపుదల చేసే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ప్రతిపక్షాలు, అంతేకాకుండా ప్రజాస్వామిక వాదులుగా ఉండేటువంటి సంకీర్ణ ప్రభుత్వంలోని ముఖ్యమైనటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జేడీయూ వీరు కూడా ఆలోచించాల వాళ్ళ రాష్ట్రాల ప్రజల పరిస్థితి. మరి రాజ్యాంగం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క మక్కువ, విధేయతను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా సంకీర్ణ భాగస్వాములు కూడా మోడీ ప్రభుత్వం పైన ఇప్పుడు, ఎందుకంటే ఏదైనా తప్పు చేసినా ఆ తప్పు ఫలితం మీరు కూడా అనుభవించాలి. కాబట్టి మనం సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక భాగస్వామి తప్పు చేస్తున్నప్పుడు దాన్ని సరైన విధంగా మీరు కరెక్ట్ చేయగలిగితే మీకు కూడా మంచిది అనిపిస్తుంది అని చెప్పి నేను ఐఎమ్ ఆల్సో రిక్వెస్టింగ్ ఈ వీళ్ళ భాగస్వామ్యంలో ఉన్నటువంటి ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పార్టీలను, ప్రాంతీయ పార్టీల వాళ్ళ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఐ హోప్ దట్ విజ్డమ్ విల్ ప్రివైల్ ఆన్ ది గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది కోయిలేషన్ పార్ట్నర్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఆ విధంగా చేసి దీన్ని స్టాప్ చేస్తారని, దీనివల్ల ఎవరికి నష్టం కానీ లేకపోతే ఎవరి యొక్క ప్రిస్టేజ్ కానీ పోయేది లేదు. ప్రజల కొరకు మనం కొన్నిసార్లు సవరించుకోవాలి. ఇప్పుడు మనం చెప్తామండి, ఇప్పుడు మీరు రైతు చట్టాలు తీసుకొని వచ్చారు, ప్రజలు ఆందోళన చేస్తే రైతు చట్టాలు విత్డ్రా చేసుకోలేదా? అదేవిధంగా ఇది కూడా. కాబట్టి దీనిపైన ఎటువంటి భేషజాలకు పోకుండా లేకపోతే ప్రిస్టేజ్ తీసుకుపోకుండా కేంద్ర ప్రభుత్వం సకాలంలో దీనిపైన స్పందించి మరి ప్రజలను కూడా టేక్ ఇన్ టు కాన్ఫిడెన్స్, ప్రజలను కూడా మీ యొక్క విశ్వాసంలోకి తీసుకొని నూతన చట్టాలను సంస్కరించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.